నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని విజిట్ చేశాను. అది ఎక్కడ అంటే వైజాగ్కి జస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మ్యాంగో విలేజ్ రిసార్ట్కి వచ్చేసాను. సో నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ లగ్జరీ రూమ్స్, అఫోర్డబుల్ ప్రైజెస్, మంచి ఎమ్యూనిటీస్తో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో లోపల ఎమ్యూనిటీస్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం పదండి. సో రాగానే మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో సో ఇందులో చూద్దాం. ఇదైతే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సో ఇందులో వచ్చేసి మనకి సీలమ్స్ మ్యాంగో విలేజ్. సో ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఫెసిలిటీస్: డెస్టినేషన్ వెడ్డింగ్స్, మెహందీ ఫంక్షన్స్, సంగీత్ ఫంక్షన్స్, కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, అలాగే ఫ్యామిలీ పిక్నిక్స్, కిట్టి పార్టీస్, గెట్ టుగెదర్, అలాగే పూల్ పార్టీస్, రెయిన్ డ్యాన్స్, లగ్జరీ కాటేజ్, టీనీ కాటేజ్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, అన్లిమిటెడ్ మెమోరీస్, మెనీ మోర్. సో ఇంకేం కావాలి? జనరల్గా మనకున్న ఈ హెక్టిక్ లైఫ్లో, బిజీ లైఫ్లో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు చిన్న బ్రేక్ కావాలనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే బడ్జెట్తో కూడా మనం చూసుకుంటాం. జనరల్గా ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం టు మ్యాక్సిమం ఒక బడ్జెట్ అయితే ఉంటుంది, సిటీ దాటి వెళ్ళాలి అనుకుంటే. సో ఇంకా ఇప్పుడు అస్సలు టెన్షన్ లేదు. మ్యాంగో విలేజ్కి వస్తే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా మెమొరీస్ కూడా గెయిన్ చేయొచ్చు. సో ఇంకా ఫెసిలిటీస్ ఇంకా ఏమున్నాయి? లోపల రూమ్స్ ఆల్రెడీ నేను చూశాను, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు కూడా చూపించాలి కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఇంకా ఏముంటాయి, ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. సో పదండి. సో ప్రజెంట్ మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ ఉన్నామా? ఎస్. నేను ఫస్ట్ బోర్డ్ చూడని రాగానే నాకు ఏ రియల్ టైమ్ ఇన్ నేచర్ అనేది ఒక స్టేట్మెంట్ కనిపించింది. సో చాలా హార్ట్ టచింగ్, చాలా బాగా అనిపించింది. ఏంటి అసలు దాని థీమ్ ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఈ నేచర్ లైఫ్కి దూరంగా ఉన్నాం అందరం సిటీస్లో. సో నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి మీరు చూడండి ఇక్కడ ఒక బుల్లక్ కార్ట్, ఇవన్నీ ఒరిజినల్ దీనిలాగే నేచర్కి దగ్గరగా ఉండేటట్టు ఇవన్నీ ప్లాన్ చేస్తాం. అయితే సార్ ఇది వైజాగ్కి ఎంత డిస్టెన్స్లో? నేను మాత్రం వైజాగ్ అని చెప్పాను, కరెక్ట్ లొకేషన్ చెప్పాను సార్. యాక్చువల్గా వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ అండి. వైజాగ్ నుండి ఇది విజయనగరం జిల్లా వేపాడ మండలం చెనుగుడుపాల విలేజ్. ఇది వయా పెందుర్తి, కొత్త వలస దేవరాపల్లి వెళ్ళే రూట్, ఈ రూట్లో ఉంటుంది. సో నేను చూసిన రీసెర్చ్లో కంటే ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే అంబియన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సార్. ఏంటి అసలు మీకు ఇది ఏమైనా ప్యాషనా అసలు? అవునండి, యాక్చువల్గా ఏంటంటే నేను ఒక ప్యాషన్తో కన్స్ట్రక్ట్ చేస్తాను. దేనికోసం అంటే యాక్చువల్గా నేచర్కి ఈ మధ్యన అందరూ దూరంగా ఉన్నాం. సో ఈ కరోనా తర్వాత అందరూ ఏంటంటే కొంచెం నేచర్ దగ్గరగా వెళ్ళాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో నేను నేచర్తో కనెక్ట్ అయి ఉండేటట్టు నేనేం చేశానంటే కొన్ని కాటేజెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. రాగానే ఫస్ట్ చాలా అంటే జనరల్గా ఏదో చేసామా అన్నట్టు ఉంటుంది, కానీ అస్సలు కాదు. రూమ్స్ ఒక్కొక్కటి కూడా చాలా లగ్జీరియస్గా చాలా బాగుంది. దట్టు మ్యాంగో విలేజ్ అని ఏదైతే సార్ ఎగ్జాక్ట్గా పెట్టారో అసలు గ్యాప్ లేకుండా అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు సమ్మర్లో వస్తే ఇంకా పండగొచ్చు చాలా. ఎందుకంటే ఈ కాటేజెస్ కూడా నేను మ్యాంగో నేమ్స్ పెట్టాను. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, వీటికి నేను నెంబరింగ్ తో పాటు నేమ్స్ కూడా పెట్టాను నేను. ఈ కాటేజ్ కి బంగినపల్లి కాటేజ్, సో ఇది సువర్ణరేఖ, ఇది రసాలు. సో అలా డిఫరెంట్ గా నేమ్స్ క్రియేట్ చేసాం. ఒక్కసారి రూమ్స్ కూడా చూద్దాం సార్. తప్పకుండా మేడం. బయట నుంచి ఎంత బాగున్నాయంటే లోపల ఇంకా చాలా బాగుంటుంది. లగ్జరియస్ రూమ్ కదా సార్? ఇది లగ్జరీగా ఉందండి. ఎందుకు లగ్జరీగా ప్లాన్ చేశారు అంటే జనరల్ గా రిసార్ట్ లో అయితే నార్మల్ గా ఒకటే నైట్ స్టేకి కాబట్టి నార్మల్గా చేస్తారు, కానీ ఇంత లగ్జరియస్ ఒక ఫ్యామిలీ ఇంట్లో ఎలా ఉంటుందో అంత బాగుంది. ఇది యాక్చువల్లీ బెడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫ్యామిలీ రూమ్. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, సో పేరెంట్స్ ఏమో ఇక్కడ కూర్చుంటారు, పిల్లలు అక్కడ ఆడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కిస్ అండ్ హగ్ బెడ్. పిల్లలు మమ్మీ డాడీని పట్టుకుని హగ్ చేసుకుని ఇక్కడ ఆడుకోవడానికి కోసం అని చెప్పి ఇలా నేను డిజైన్ చేశాను. పేరెంట్స్ దూరంగా ఉండకుండా దగ్గరగా కూర్చొని ఉంటారు. ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్, అలాగే స్విమ్మింగ్ సూట్ కూడా ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే స్పేసెస్ వాష్రూమ్ అండి. ఇట్స్ ఏ 5-star హోటల్ వాష్రూమ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. చాలా బాగుంది. గీజర్ కూడా అవైలబుల్ గా ఉన్నట్టుంది మనకి. అవునండి. సో ఈ రూమ్ లో ఏంటంటే కాఫీ, టీ, కెటిల్ మంచిగా చేసుకోవడానికి, అలాగే ఫ్రిడ్జ్ కూడా మేము పెద్ద ఫ్రిడ్జ్ పెట్టాము. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళకి కావాల్సినన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అనుకోండి, కేక్ తీసుకొస్తే వాళ్ళు కేక్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఇంకేదైనా. జనరల్ గా చిన్న ఫ్రిడ్జెస్ ఇట్లా కెటిల్స్ లేకుండా, ఈ కాఫీ పౌడర్స్ లేకుండా ఇలా పెడతారు, కానీ చాలా బాగా చేస్తారు. అలాగే ఇక్కడ ఉంటే మనకి ఏంటంటే రూమ్ లోంచే నేచర్ వ్యూ, మీకు వ్యూ ఇలా కూర్చుంటే
మీకు నేచర్ వ్యూ కూడా మీకు క్లారిటీగా క్లియర్ గా Clarity గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నేచర్ ని ఆస్వాదించవచ్చు. ఎస్ సో మనకి బెడ్ ఇట్ సైడ్ ఉంది, దట్టు మనకి కూర్చోవాలి అనుకుంటే బాల్కనీ లా కూడా మంచిగా చాలా బాగా ఇచ్చారు. అవుట్ సైడ్ సిట్ అవుట్ కూడా ఉంది. సో అన్ని రూమ్స్ ఇవైతే ఇలానే ఉన్నాయి కదా? అన్ని రూమ్స్ ఇలా ఉంటుందండి. మీరు ఇక్కడ నుంచి చూస్తే అన్ని ప్రతిదీ ఒక విల్లా లాగా కంటిన్యూస్ గా ఒక 5 కాటేజెస్ మనకు ఉంటుంది. ఇలాగ అన్నిటికీ సిట్ అవుట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యామిలీస్ వస్తే 5 ఫ్యామిలీస్ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఇక్కడ స్టే చేయొచ్చు. ఎస్. సో రూమ్స్ అయితే చాలా లగ్జరియస్ గా ఉన్నాయి సార్. సో ఎన్ని ఎకర్స్ సార్ ఇదంతా కలిపి మనకి? ఇది యాక్చువల్గా 15 acres అండి. 15 acres లో 5 acres రిసార్ట్ డెవలప్ చేశాం. రిమైనింగ్ అంతా మ్యాంగో గార్డెన్. రిమైనింగ్ అంతా మ్యాంగో. అన్ని రకాల మ్యాంగోస్ సార్? yes sir, ఆల్రెడీ 7-8 మ్యాంగోస్ ఉంటాయి మేడం. 7-8 మ్యాంగోస్. సో సమ్మర్ లో వస్తే ఇంకా పండగే పండగ మామూలుగా ఉండదు మీకు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ తో మ్యాంగోస్ ఇస్తాను. ఓ నైస్ కాంప్లిమెంటరీ. yes yes. జనరల్ గా ఫుడ్ ఎలా ఉంటుంది సార్? అంటే మాకు ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే అంత విలేజ్ స్టైల్లోనే కుక్ చేస్తారు. సో ఎంత మందికి చేసే కెపాసిటీ ఉంది ఇక్కడ? మా దగ్గర 400 మెంబర్స్ వరకు చేసే కెపాసిటీ. సో అన్ని పార్టీస్ కానీ ఏది ఉన్నా కానీ? yes yes. ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ పార్టీస్ కానీ ఏదైనా మేమే. చాలా బాగుంది. సిటీకి అవుట్స్కట్స్ లో కాబట్టి నేచర్ కి మీరు అన్నట్టు చాలా దగ్గరగా. ఇదేంటి సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు మ్యారేజ్ డే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ కపుల్స్ ఇద్దరు ఇక్కడ కేక్ కటింగ్ కోసం ఇది ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లా ఇస్తాము. అది కూడా ఏంటి దిస్ ఇస్ కాంప్లిమెంటరీ. మేము చార్జ్ చేయము. ఓకే, వాళ్ళకి ఇవన్నీ లైటింగ్ తో మేము ఇస్తాం. చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్. అవునండి కదా. ఇంకా చాలా ఎమ్యూనిటీస్ లైక్ స్పోర్ట్స్ గేమ్స్ చాలా ఉన్నాయి. చూద్దాం. ఇండోర్ స్పోర్ట్స్? అవునండి. ఇది వచ్చేసి మనకి ఇండోర్ గేమ్ సెక్షన్. అవునండి. సో చాలా రకాల గేమ్స్ ఉన్నట్టున్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మేము ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, చెస్, క్యారమ్స్ అండ్ మెనీ మోర్ అండి. చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. అవునండి. టేబుల్ టెన్నిస్ బోర్డ్ కూడా ఉంది. ఇది కూడా ఇంటర్నేషనల్ గేమే. అలాగే ఫుట్బాల్ ఉంది. ఇక్కడ పిల్లలు పేరెంట్స్ కలిపి ఇద్దరు ఆడుకోవచ్చు ఫుట్బాల్. ఓకే, ఇది కూడా బాల్ తో ఫుట్బాల్. అలాగే సో మంచి ఎంటర్టైన్మెంట్, ఇంకా అసలు బోర్ కొట్టకుండా చాలా గేమ్స్, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి. అవును. ఇక్కడ ఫ్యామిలీ వస్తే 1 day 24 hours ఇక్కడ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని నేను అరేంజ్ చేయడం జరిగింది. గేమ్స్ అయితే ప్రతి ఒక్కటి చిన్న పిల్లలు పెద్దవారు ఇంకా ఏజ్ ఆ ఏజ్ అని కాదు, అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది. ప్రతి యాక్టివిటీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ 5 years నుంచి 80 years వరకు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్ లో వాళ్ళు ఏ గేమ్స్ ఆడండి అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. సో గేమ్స్ ఆడకపోయినా 80 ఏజ్ వాళ్ళు జస్ట్ ఆ చెట్లను చూస్తూ గడిపేయచ్చు సార్ కదా. ఇక్కడ 1 day ఇక్కడ ఉంటే నాకు తెలుసుంది వాళ్ళు మోర్ రీఛార్జ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 100% ఈ స్ట్రెస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్ట్రెస్ కి ఇక్కడ రిలాక్స్ అవుతారు. ఇదైతే ఖచ్చితంగా. సో మిగతా యాక్టివిటీస్ చూద్దాం సార్. సో ఇది వచ్చేసి ఇది హ్యూమన్ ఫుట్బాల్ గేమ్ అండి. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇది స్పెషల్గా ఫుట్బాల్ గేమ్ చూసి ఇది మేము డిజైన్ చేసాం. ఇందులో 18 to 20 మెంబర్స్ వరకు ఆడుకోవచ్చు అండి. ఇది బాక్స్ క్రికెట్ అండి. బాక్స్ క్రికెట్, బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్, ఇది 3 in 1. సో ఇది ఏంటి అంటే యాక్చువల్ గా లాన్ తో పాటు మేము ఇందులో రబ్బర్ గ్రాన్యూల్స్ కూడా వేసాం. ఇది రబ్బర్ గ్రాన్యూల్స్ అంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇది ఒక కుషన్ కూడా ఉంటుంది, నీ పెయిన్స్ ఇవన్నీ రాకుండా. సో ఇది మేము ఈ రబ్బర్ గ్రాన్యూల్స్ అరౌండ్ ఇది 3 to 4 tons వరకు రబ్బర్ గ్రాన్యూల్స్ యూజ్ చేసాం. సో దీనివల్ల ఏంటంటే కుషన్ కూడా వస్తుంది, నీ పెయిన్స్ ఉండవు. సో అలాగే ఫుట్బాల్, బాస్కెట్బాల్ అండ్ అలాగే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. సో ఎంత పెద్ద ప్లేస్ అంటే చాలా చక్కగా ఫ్రీగా ఆడుకోవచ్చు. మళ్ళీ చుట్టూ అన్ని మ్యాంగో ట్రీస్ మధ్యలోనే డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. అసలు ఎక్కడ ట్రీస్ డిస్టర్బ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేశారు. అవును. అంటే ఈ ఫినిషింగ్ కూడా ఈ వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు సార్. చూడండి అసలు ఒక్క దగ్గర కూడా ఓపెన్ లేకుండా కరెక్ట్ గా సెట్ చేశారు. ఎందుకంటే ఇదంతా టెక్నికల్ గా ఈ ట్రస్సెస్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేసామంటే కొంచెం స్ట్రాంగ్ గా ఏదన్నా ఇప్పుడున్న సైక్లోన్ ఎఫెక్ట్స్ ఈ చెట్ల మధ్యలో ఇబ్బంది కలగకూడదని ఇంత స్ట్రాంగ్ గా మేము ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. మంచి దట్టు చాలా లైటింగ్స్ కూడా పెట్టించి. అవునండి, చాలా 200 watt లైట్స్ పెట్టామండి ఇవన్నీ. సో మనం డే అండ్ నైట్ కూడా ఇక్కడ మ్యాచెస్ కానీ గేమ్స్ కానీ ఆడుకోవచ్చు. ఇక్కడ అసలు మంచిగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే పర్ఫెక్ట్ రిసార్ట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలానే ఉంది. సో కొంచెం యూత్ వచ్చారంటే ఇక్కడే ఉండాల్సింది. ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు, డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు అడుగుతారు అనమాట, సార్ మార్నింగ్ వరకు ఆడతామని. డే నైట్ అంతా ఆడితే మీకు మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అవుతుంది కదా, మీరు నైట్ మాక్సిమం ఎంత వరకు అయితే అంతవరకు వాళ్ళు ఆడేంత వరకు వాళ్ళకి ఇస్తాను టైం. చాలా బాగుంది.
సో ఇది వచ్చేసి కూడా మనకి చిన్న ఏరియానా సార్, ఫంక్షన్స్ ఏదైనా ఈవెంట్స్ చేసుకోవడానికి? అవునండి, ఈవెంట్ చేసుకోవడానికి ఇక్కడ 300 to 400 మెంబర్స్ వరకు ఇక్కడ ఈవెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇది స్టేజ్, అలాగే ఇక్కడ ఏంటంటే ఇదంతా చైర్స్, టేబుల్స్, డైనింగ్. ఏదైనా ఫుడ్ తినాలనుకున్నా, ఏదైనా కూర్చోవాలి, ఇక్కడ 300 to 400 మెంబర్స్ వరకు ఇక్కడ చేసుకోవచ్చు. పూల్ సైడ్ పార్టీస్. పూల్ సైడ్ పార్టీస్. ఇది బిగ్ ఓపెన్ ప్లేస్. ఇది కూడా ఏంటంటే నేచర్ లో ఉన్నట్టు ట్రీస్ కింద ఉంటుంది ఇదంతా మొత్తం అంతా. అలాగే ఇక్కడ కూర్చుని నైట్ టైం డిన్నర్ చేస్తూ ఇక్కడ మనం ఓపెన్ స్క్రీన్ కూడా ఉంది. సో ఇక్కడ మూవీస్ గానీ వాళ్ళకి నచ్చినవన్నీ ఏదైనా చూడొచ్చు. పూల్ నుంచి కూడా క్రికెట్ మ్యాచెస్ ఇవన్నీ మనం వాచ్ చేయొచ్చు. అలాగే ఇది రైన్ డాన్స్ విత్ మ్యూజిక్ తో డీజే లైట్స్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ నేను ఇలా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలకి వాటర్ అంటే ఇష్టం. సో ఇలా స్ప్రింకిల్ అవుతుంటే వాటర్ వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జనరల్ గా స్విమ్మింగ్ పూల్స్ చూస్తే నార్మల్ స్విమ్మింగ్ పూల్స్ చూస్తాం కానీ ఇలా అయితే చూడము. చాలా బాగుంది. అటు కూడా బాగా డిజైన్ చేశారు. అలాగే విలేజ్ రిసార్ట్స్ కూడా బాగా డిజైన్ చేశారు. అవునండి. అలాగే ఇక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ కూడా మేము ఇక్కడ పెట్టాము. సో స్విమ్మింగ్ చేసి రిలాక్స్ అవ్వడం. ఎటు చూసినా మంచిగా లగ్జరియస్ గానే ఉంది. ఏంటంటే ఒక ఫారెన్ కంట్రీలో, ఒక యూరోపియన్ ప్లేస్ లో ఉండేటట్టు థీమ్ సేమ్ అలానే. రైట్. సో పూల్ దగ్గర ఈ చైర్స్ కానీ అంతా కరెక్ట్ గా మ్యాచింగ్ గా చాలా బాగుంది. అవునండి. ఇదంతా ఏంటంటే దిస్ ఇస్ ఎ గ్లాస్ పూల్ అండి. అవునా? దిస్ ఇస్ నాట్ ఎ టైల్, ఇది గ్లాస్ తో ఉన్నదండి. వాటర్ కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్ గా హైజీన్ గా కనిపిస్తుంది. వాటర్ కూడా హైజీనిక్ గా బిఎస్ కెమికల్స్ వాళ్ళు దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో అందుకని ఏంటంటే వాళ్ళు చాలా సిస్టమాటిక్ గా ఎవ్రీడే ఫిల్టరైజేషన్ చేస్తూనే ఉంటారు, అన్ని చేస్తారు. అలా ఏంటంటే ఈ వాటర్ థీమ్ తో పాటు ఇక్కడ పక్కన మనం పూల్ కూడా అసలు చిన్న పూల్ కాదు, చాలా పెద్ద పూల్. అవునండి, ఇది 60 feet పూల్ అండ్ 5 feet డెప్త్. అలాగే ఇక్కడ మేము చిన్న పిల్లలు కూడా ఈజీగా ఎవరికైనా చేయొచ్చండి. ఇక్కడ 2.5 feet ఉంటుంది, అక్కడ 4.5 feet వాటర్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న పిల్లలకి ఈ హాఫ్ వరకు వచ్చేసుకోవచ్చు. 2.5 to 4.5. సో ఇది వచ్చేసి మనకి రైన్ డాన్సెస్. చాలా బాగుంది కదా, అసలు ఎంత చక్కగా ఉందో అసలు. సో యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. రెయిన్ డాన్స్ అంటే ఓన్లీ ఆ రెయిన్ మాత్రమే పెడతారు కదా సార్, లైట్స్ కూడా మంచిగా ఎందుకలా? ఇది డీజే లైట్స్ కూడా పెట్టామండి, ఎందుకంటే నైట్ టైమ్ ఈ డీజే లైట్స్ లో డాన్స్ చేస్తూ డీజే ఎంజాయ్ చేస్తారు. సో ఇది స్పెషల్ గా డిజైన్ చేయబడింది ఈ పైప్స్ ఇవన్నీ. ఎందుకంటే ఇలా రౌండ్ షేప్ లో ఇది స్పెషల్ గా డిజైన్ చేసాం. అండ్ వాటర్ కూడా ఈ పైప్స్ లోంచే వెళ్తుంది. సో లైట్స్ కూడా డీజే లైట్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డాన్స్ చేయాలని ఇంకా ఇది ఉంటుంది. చాలా బాగుంది అసలు. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఉంటుందా మనం వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి. సో ఒకే దగ్గర మీకు స్క్రీన్ చూస్తూ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ డాన్స్ చేస్తూ, సో అక్కడ ఫుడ్ ఏదైనా తినాలి అనుకుంటే ఫుడ్ తింటూ, సో అక్కడ ఇంకా అన్ని ప్రతి ఒక్కటి అలా ఇలా వెళ్తుంటే పక్కనే మనకి టైనీ కాటేజెస్ కూడా ఉన్నాయి, చిన్న కాటేజెస్ ఇట్ సైడ్. yes, ఇది వచ్చేసి కాటేజెస్ సెక్షన్ సార్ మొత్తం. అవునండి, ఇది ఏ ఫ్రేమ్ కాటేజెస్ అండి. ఏ ఫ్రేమ్ టైనీ కాటేజెస్. సో ఇవి ఏంటంటే మనకి ట్రీస్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ కాటేజెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అవును, ఇలా మనకి 8 కాటేజెస్ ఉన్నాయి. 8 కాటేజెస్. సో ఎంత మందికి సార్? ఒక చిన్న ఫ్యామిలీ. ఒక కాటేజ్ ఇద్దరండి, ఎక్స్ట్రా బెడ్ వేస్తే ఒకరు కానీ ఇద్దరు కానీ కూడా స్టే చేయొచ్చు. విత్ ఏసీ ఫ్యాన్, అన్ని ఏసీ ఫ్యాన్, గీజర్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. దీనికి ఏంటంటే మెయిన్లీ ఇందులో స్పెషల్ ఏంటంటే ఏదైతే సీలింగ్ ఉందో ఈ సీలింగ్ కి పైన ఉన్న రూఫ్ కి మధ్యలో రాక్ వూల్ అండ్ గ్లాస్ వూల్ పెట్టి మేము ఎకోస్టిక్ చేసాం. ఎందుకు ఎకోస్టిక్ అంటే లోపల ఉన్న కూలింగ్ బయటకు వెళ్ళకూడదు, అలాగే బయట ఉండే వేడి లోపల రాకుండా. సో ఈ కూలింగ్ మనకి ఉంటుంది అనమాట లోపల. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ చాలా బాగుంది. అవునండి. సో కొంచెం కపుల్స్ ఇద్దరు ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ గా అండ్ లో ప్రైస్ కి ఇది పెట్టామండి. సో వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ పెట్టామండి. సో ఇందులో మనకి గీజర్ కానీ, లోపల హ్యాండ్ వాష్ కానీ, షవర్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని ఉండేటట్టు ఏదైతే లగ్జరీ కాటేజ్లు ఉన్నాయో అన్ని ఇందులో ఉంటాయి. కాకపోతే కాంపాక్ట్ గా దీన్ని మేము డిజైన్ చేశారు. సో ఈ థీమ్ కానీ, ఈ డిజైన్ కానీ, ఇది ఇలా ట్రీ వి షేప్ లో రావడం కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవునండి. సో ఇవన్నీ వచ్చేసి కూడా మనకి 8 కాటేజెస్. అవునండి, 8 టైనీ హోమ్స్ ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే దీని బ్యాక్ సైడ్ ఒక విలేజ్ థీమ్ తో, విలేజ్ కాన్సెప్ట్ తో బాన్ హౌసెస్ వేస్తాం, అంటే పెంకుటిల్లు వేస్తాం. పెంకుటిల్లు కూడా ఒక 4 పెంకుటిల్లు వేస్తాము. నెక్స్ట్ ఫేజ్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది, ఇంకా ఓన్లీ ఇంటీరియర్స్ అవన్నీ చేయవలసి ఉంటుంది. ఇది అయిపోతే అదంతా విలేజ్ థీమ్ తో అక్కడ స్టార్ట్ అవుతుంది.
సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇదంతా ఒక యూరోపియన్ కాన్సెప్ట్. ఒక యూరోప్ లో ఏంటంటే ఆ మంచు ప్లేస్ లో స్నో పడితే ఎలా అయితే కింద పడుతుందో అలా నేను ఎవరైనా ఫోటో సెక్షన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇదంతా ఫోటోషూట్ కోసం, మ్యారేజెస్ వీళ్ళకి ఫోటోషూట్ కోసం ఇవన్నీ డిజైన్ చేసామండి. ఇక్కడ లైటింగ్స్ ఇవన్నీ పెట్టి, సో ఇది లైటింగ్ థీమ్ తో, అలాగే ఫ్లవర్ థీమ్, డిఫరెంట్ థీమ్స్ ఇక్కడ మేము ప్లాన్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి సార్ ఏంటి సార్ స్పేస్? ఇది యాక్చువల్లీ బేసికల్గా ఇది స్కేటింగ్ గ్రౌండ్ అండి. అలాగే నేను ఓపెన్ కళ్యాణ మండపం కూడా పెట్టాము. ఇక్కడ 1500 to 2000 మెంబర్స్ వరకు ఇక్కడ మ్యారేజెస్ కానీ, మెచ్యూర్ ఫంక్షన్ కానీ చాలా పెద్దగా స్పేషియస్ గా ఉంది, చేయొచ్చు. సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే నైట్ టైం కూడా ఏంటంటే ఫుల్ ఫెడ్ లైట్స్ ఉంటుంది. అవును అవును. నెక్స్ట్ దీనికి ఆనుకునే బాక్స్ క్రికెట్, బాస్కెట్ బాల్ అండ్ ఫుట్బాల్ 3-in-1 అండి. సో ప్రతిదీ కంజెస్టెడ్ లేకుండా అన్ని చాలా పెద్ద ప్లేస్ తో చాలా బాగున్నాయి, ఓపెన్ ప్లేస్ గా. ఎందుకంటే ఇది 1500 to 2000 వరకు ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. అవును. సో అందుకని ఆ 1500 to 2000 మెంబర్స్ పట్టేటట్టు డిజైన్ చేశారు. సో ఏ ఫంక్షన్స్ అయినా, ఈవెంట్స్ అయినా చక్కగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చాలా బాగుంటుంది. అవును, డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ ఎవరికైనా ఏదైనా మంచిగా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. అలాగే నేచర్ లో చేసుకునేటట్టు ప్లాన్ చేశారు. సో ఇది మధ్యలో చుట్టూ అన్ని చెట్లు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, బ్యూటిఫుల్ రిసార్ట్ చూపించారు. మీరు రాగానే మీ రిసార్ట్ గురించి చెప్తే ఇలా చెప్తున్నారు ఏంటి, సిటీలో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడికే ఎందుకు రావాలి అనుకున్నాను కానీ సో ఖచ్చితంగా ఇక్కడికే రావాలి సార్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఫెసిలిటీస్, లగ్జరీ రూమ్స్. పక్కా ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. సో వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? మీరు ఏదైతే చెప్పారో అవన్నీ వ్యూవర్స్ అందరూ వచ్చి ఒక్కసారి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో ఒక్కసారి చూడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎస్, సో ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. సో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, సో ఈ ట్రీస్ కానీ ఇదంతా ఎలా ఉంది, ఈ వైబ్ అంతా మీకు అర్థమైపోతుంది వీడియోలో. సో ఇంకా ఏ క్వారీస్ ఉన్నా కానీ మనం కింద స్క్రోల్ చేస్తాం ఒక నంబర్, సో దానికి కాంటాక్ట్ అయితే సార్ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.